హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ అండి. నేను మొన్న పోయిన వీడియోలో చెప్పాను ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి. నేను మా అత్తయ్య గారు మా వారు ఫంక్షన్కి వెళ్ళి ఆ రోజు మా ఆయన గారు మళ్ళీ రిటర్న్ వచ్చేసారండి. పిల్లల్ని తీసుకుని నిన్న మా వారు వచ్చారనమాట. నిన్న అక్కడ ఫంక్షన్ చూసుకుని నైట్ మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. నైట్ 11 దాటేసింది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఏ పని అయితే చేసుకోలేదండి. అలా పడుకుని పోయాము, ఎందుకంటే బాడీ అంతా అలసిపోయినట్టు అయిపోయింది. పడుకుని పోయాం. మార్నింగ్ లేసి మళ్ళీ రొటీనే కదండి, పిల్లలకి మా వారికి బాక్సులు పెట్టాలి. ఇదంతా రొటీనే. దీనికోసం అని చెప్పి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పక్కనే రైస్ ఉడుకుతుందండి, ఇటు పక్క అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ కొబ్బరికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా కమ్మగా టేస్ట్గా బాగుంటుంది. కర్రీ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని అవి వేగేంత వరకు వేయించుకుని అందులోకి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకున్నానండి, ఒక 1/2 kg. ఇవి మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇవి తొందరగా మగ్గడం కోసమని సరిపడగా ఉప్పు అయితే వేసేసి మగ్గించుకుంటున్నాము. దొండకాయ అనేది కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి. ఇవి మగ్గేంత వరకు అయితే మాత్రం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గినాయండి చక్కగాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడగా కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. నేను వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇందులోను. అలాగే నేను కొబ్బరికాయని సన్నగా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి. కొబ్బరి తురుము మనం లేదా చేత్తో తురుముకున్నదైనా కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవాలండి. మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుని దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇది మూత పెట్టి మగ్గించేటప్పుడు కొంచెం చూసుకోవాలండి, ఎందుకంటే 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. కొబ్బరి కదండి, పచ్చి కొబ్బరి కదా, అడుగు పడుతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని అప్పుడు దీంట్లోకి సరిపడగా నీళ్లు వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతాయి. ఈ నీళ్లు వేసి ఒకసారి కలిపేసుకుని ఈ పాన్కి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే నేను టిఫిన్ కోసం అని చెప్పి పెసలు నైట్ నానబెట్టుకున్నానండి. ఆ పెసల్ని కూడా మిక్సీకి వేసుకుని గ్రైండ్ చేసేసుకుని ఆ పిండి బౌల్లో వేసుకుంటున్నాను. నైట్ వచ్చిన వెంటనే పెసలు నానబెట్టానండి మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి. నేను పెసలు గ్రైండ్ చేసేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కింద కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడగా ఉప్పు, అలాగే కొద్దిగా నీళ్లు వేసి పిండి కలిపేసుకుని పెసరట్టు వేసేసుకోవడమేనండి. నేను సండే పెసరట్టు వేస్తే దీనిపైన ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసి అలాగే పైన జీలకర్ర కూడా చల్లి పెసరట్టు వేస్తాను. మామూలుగా ఇలాగా బాక్సులు పెట్టాలి హడావిడిగా చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం ప్లెయిన్గా పెసరట్టు వేస్తానండి. సండే అయితే ఈ పెసరట్టుకి ఉప్మా కూడా కాంబినేషన్ మంచిగా బాగుంటుంది, చేస్తానన్నమాట. ఇప్పుడైతే ప్లెయిన్గా పెసరట్టు వేస్తున్నానండి. అలాగే పక్కన కర్రీ కూడా ఉడికిపోయిందండి, స్టవ్ ఆపేసాను. పెసరట్టుకి కొత్తిమీర టమాటా చట్నీ చేశానండి. అలాగే కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇవాళ హడావిడిగా ఉండడం వల్ల ఇంక వేరే ఐటమ్స్ అవి చేయలేకపోయాను. ఇంక ఇప్పుడు బాక్స్ అయితే పెట్టేస్తానండి పిల్లలకి అదని. ఇది ఫ్రెండ్స్ టుడే మినీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.